హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మన హెల్తీ రెసిపీ పవర్ఫుల్ యోగిక్ డ్రింక్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. దీంతో ఎంతటి నీరసం, అలసట అయినా పోయి యాక్టివ్గా ఉంటారు. ఈ మిల్క్ షేక్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో పాటు ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే ఎముకలను దృఢంగా ఉంచడంలో, తెలివితేటలను పెంచడంలో, మెదడు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తహీనత సమస్యను తగ్గించడంలో, శరీరాన్ని బలంగా, దృఢంగా తయారు చేయడంలో ఇలా అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇలా రుచితో పాటు చక్కని ఆరోగ్యాన్ని, అందాన్ని ఇచ్చే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో బాదాం, ఆల్మండ్స్ని తీసుకోండి. మరొక బౌల్లో వాల్నట్స్ అదే అక్రోట్స్, గుమ్మడి గింజలు పంప్కిన్ సీడ్స్, క్యాజు, మెలన్ సీడ్స్ని తీసుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో కిస్మిస్, అంజీర్, పచ్చి ఖర్జూరాలు వేసుకోండి. ఇప్పుడు వీటిలో వాటర్ వేసుకొని ఒకసారి కడగండి. ఆ తర్వాత వీటిలో నీళ్లు వేసుకొని రాత్రంతా నానబెట్టుకోండి, లేదా కనీసం 5 నుండి 6 గంటలైనా నానబెట్టుకోండి. చూడండి, మార్నింగ్ వరకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు నానిన ఈ బాదాంని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఈ నీళ్లను మనం యూజ్ చేయం. అలాగే ఖర్జూరాలోని గింజలను తీసివేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పొట్టు తీసి పెట్టుకున్న బాదాంని వేసుకోండి. అలాగే కాజు, తర్బూజా గింజలను కూడా వాటి నీటిని తీసేసి గింజలను మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అంజీర్, కిస్మిస్లను వాటి నీటితో సహా మిక్సీ జార్లో వేసుకోండి. మనం ఇక్కడ అంజీర్, కిస్మిస్లను నానబెట్టిన నీళ్లను వాడుతున్నాం, అందుకని మనం వీటిని సపరేట్గా నానబెట్టుకున్నాం. ఇప్పుడు దీనిలో 1 కప్పు కొబ్బరి పాలు వేసుకోండి. కొబ్బరి పాలు లేకపోతే రెగ్యులర్ మిల్క్ అయినా పర్లేదు. మీరు ఇంకా తీపి కావాలంటే 1 స్పూన్ తేనె వేసుకోండి. వేయకపోయినా కిస్మిస్, అంజీరా, ఖర్జూరాలలో ఉండే తీపి సరిపోతుంది. కొబ్బరి పాలు వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి గ్రైండ్ చేసాం కాబట్టి చక్కగా గ్రైండ్ అవుతాయి. సరిగ్గా నానిన తర్వాత గ్రైండ్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ముందు డ్రై ఫ్రూట్స్ని ఒకసారి గ్రైండ్ చేసి ఆ తర్వాత కొబ్బరి పాలు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. అలా అయినా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ మిల్క్ షేక్ని తీసుకుంటే శరీరానికి పోషకాలు అందటంతో పాటు అవసరమైన శక్తి కూడా సమృద్ధిగా లభిస్తుంది. మరెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.